పిఠాపురం మొన్నటి వరకు ఏపీలో ఎక్కడ చూసినా ఈ నియోజకవర్గం గురించే చర్చ సాగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కూటమి తన గెలుపుకు కలిసొస్తుందని పవన్ కళ్యాణ్ లెక్కలు వేసుకుంటున్నారు. పిఠాపురంలో టీడీపీ నేతలతో కలిసి పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే జబర్దస్త్ నటులు మెగాస్టార్ చిరంజీవి, నేషనల్ స్టార్ నాని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మద్దతు తెలుపుతూ వీడియోలు, పోస్టులు రిలీజ్ చేశారు. తేజ సజ్జా, రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరోలు సైతం పవన్ కళ్యాణ్ కి తమ మద్దతు తెలిపారు. నిర్మాత నాగవంశీ కూడా పవన్ కి సపోర్ట్ చేశారు. అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీలీల వంటి స్టార్స్ కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ట్వీట్స్ చేశారు. ఈసారి పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని కూటమి నేతలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే పిఠాపురం సరికొత్త రాజకీయానికి తెరలేపినట్టుగా కనిపిస్తోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే అక్కడ నంబర్ 2 స్థానం కోసం ఇద్దరు నేతల మధ్య పోటీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం టికెట్ ను త్యాగం చేశారు వర్మ. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే స్థానిక నేత కాబట్టి ఆయనకే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. నాగబాబు సైతం నియోజకవర్గ సమస్యలను పరిష్కరించుకునే బాధ్యత ఇస్తానని జనసేన కార్యకర్తలు నమ్ముతున్నారు. దీంతో పిఠాపురంలో నాగబాబు వర్సెస్ వర్మ అన్నట్టుగా సాగుతోంది. మరి వీరిలో ఎవరికి నియోజకవర్గ బాధ్యతలు దక్కుతాయో చూడాలి.